శ్రీకాకుళం జిల్లా రాగోలులో ఇంటిగ్రేటెడ్ సైనిక భవన్ ఫౌండేషన్ స్టోన్ 14 ఏప్రిల్ 2025న ఉదయం 9 గంటలకు పడబోతోందని జిల్లా మాజీ సైనికుల అధ్యక్షులు పూర్ణచంద్రరావు కటకం తెలియజేశారు. ఈ ఇంటిగ్రేటెడ్ సైనిక భవన ఏర్పాటు ముఖ్య ఉద్దేశ్యం సైనికుల అవసరాలన్నీ ఒకే చోట లభ్యమయ్యే దిశగా ప్రభుత్వ ప్రయత్నం అని చెప్పారు. ప్రస్తుతానికి జిల్లా సైనిక వెల్ఫేర్ ఆఫీస్ మరియు సైనిక ఆరాం ఘర్ల నిర్మాణానికి శాంక్షన్ లభించిందని చెప్పారు. ఇంకా ఈ కాంప్లెక్స్ లో ఈసీఎస్హెచ్ పోలీక్లినిక్ మరియు క్యాంటీన్లు కూడా త్వరలో వస్తాయని కటకం పూర్ణచంద్రరావు వివరించారు. ఈ కార్యక్రమం శంకుస్థాపన సెంట్రల్ ఏవియేషన్ కేబినెట్ మినిస్టర్ కింజరాపు రామ్మోహన్ నాయుడు చేయనున్నారన్నారు. అలాగే ముఖ్య అతిథిగా స్టేట్ అగ్రికల్చర్ మినిస్టర్ కింజరాపు అచ్చెన్నాయుడు ఉంటారన్నారు. సభాధ్యక్షునిగా శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ ఉంటారని చెప్పగా, గౌరవ అతిథిగా స్టేట్ సైనిక్ డైరెక్టర్ విశ్రాంత బ్రిగేడియర్ వి వెంకటరెడ్డి విఎస్ఎంగా వస్తున్నారని చెప్పారు. అలానే జిల్లా కలెక్టర్ సైనిక బోర్డు ప్రెసిడెంట్ స్వప్నిల్ దినకర్ హాజరవుతారని చెప్పారు. ఈ ఈవెంట్ అంతా జిల్లా సైనిక వెల్ఫేర్ ఆఫీసర్ ఏ శైలజ ఆధ్వర్యంలో జరుగుతుందని వివరించారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా నలుమూలల నుంచి మాజీ సైనికులు, వీర నారీమణులు హాజరై జయప్రదం చేయాలని కోరారు.